కాబట్టి నాకు ఆ దానితో ద్వేషం లేదు. ఇక ఆయన చేసిన దొంగతనం కొట్టడం అంటావా? ఆయన యొక్క అమాయకత్వం, ఇంకా జీవుడు పరిపక్వత పొందలేదు కాబట్టి ద్వేషం కనబడుతోంది. అంత మాత్రం చేత నాకు ఆయన ఎందుకు కోపం? ఎందుకు? దేనికి ఆయన నేను ద్వేషించాలి? కాబట్టి ఆయనకి ద్వేషించడానికి కారణం ఉండదు. అది అద్వేష్ట. ఇది ఆయన స్థాయి. అందుకని మహాత్ములైనటువంటి వారు అలా నిలబడతారు. అలా నిలబడ్డారు మహాత్ములు, మంచిదే, అది వాళ్ళ లక్షణము అని పరమాత్మ ప్రతిపాదన చేస్తున్నారు. ఒక అక్షర పరబ్రహ్మమును ఉపాసన చేసగలిగినటువంటి యోగి ఎదుగు అలా ఉంటాడయా, లక్షణంతో ఉంటాడు. అయితేనంటే మా జన్మలో మేము అలా అవలేం అనద్దు. చిన్న స్థాయిలో మొదలుపెట్టు. ఇప్పుడు నా అన్న సంబంధం ఉందనుకోండి, మీరు దోషాన్ని సహిస్తారు. నా నీ అయిందనుకోండి, మీరు సహించలేరు. అంతే తేడా. అది మీ మనసులో వచ్చింది ఆ రాగద్వేషాలు. ఇప్పుడు నా మనవడు, నేను బయటికి వస్తే నమస్కారం చేద్దామని బోలెడంత మంది ఎదురు చూస్తున్నారు అనుకోండి. లోపలికి వచ్చి నమస్కారం పెట్టి నలుగురు కూర్చున్నారు. నా మనవడు తెలిసి తెలియనివాడు గబగబా తప్పటడుగులు వేసుకుంటూ తాత తాత అంటూ వచ్చి కూర్చున్నాడు. కూర్చో అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. తాతగారండి తాతగారండి అని నేను తిరిగి మాట్లాడుతుంటే నా గడ్డం లాగుతున్నాడు. తాతగారండి తాతగారండి అని నా కళ్ళజోడు లాగుతున్నాడు. వాడు ఆ లాగడంలో వాడి గోరు నా కంటి చివర గుచ్చుకుని కించిత్తు నిత్తురు చిప్పింది. ఒక పక్క నేను రే అలా చేయకూడదు అని ఉత్తరీయం పెట్టి కన్ను తుడుచుకుంటుంటే వాడు మూత్ర విసర్జన చేశాడు. ఎందుకు క్షమించగలిగాను నేను వాడిని? అది వాడి స్థితి. వాడికి ఆ పరిపక్వత లేదు. వాడు వీళ్ళంత వయస్సు వస్తే వీళ్ళకన్నా గౌరవిస్తాడు. మా తాతగారు ఇంత గౌరవింపబడుతున్నారు, మా తాతగారిని నేను రక్షించుకోవాలని ఇంతమంది రాకండి మా తాతగారు బడలిపోతారంటే వాడికి పాపం ఆ వయసేది, ఆ ప్రాయమేది. అందుకని వాడు కళ్ళజోడు లాగుతాడు, కంట్లో వేలెడతాడు, గడ్డం లాగుతాడు, తాత 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 అని ఎవరితోనో మాట్లాడుతుంటే విసిగిస్తాడు, ఊళ్ళో కూర్చుంటాడు, మూత్ర విసర్జన చేస్తాడు. ఏం చేస్తాను? కోడల్ని పిలిచి, అమ్మా వీళ్ళతో మాట్లాడుతున్నాడు, వీడు అల్లరి చేస్తున్నాడమ్మా, కాసేపు నువ్వు వాడించు అని ఆ బట్ట విప్పి కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి మళ్ళీ ఇంకో పంచె కట్టుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అంతేకాని దూర్తుడా ఇలాంటి పనులు చేస్తావా అని వాడిని చావగొడతానా? ఎందుకు చావగొట్టలేదు నువ్వు? నా మనవడన్న స్థాయి ఒకటి, అనుబంధం ఒకటి ఉంది కాబట్టి నువ్వు వాడిని కొట్టలేకుండా వాడి అజ్ఞానాన్ని మన్నించగలిగావు, ద్వేషించకుండా ఉండగలిగావు. అది ఆత్మస్థాయిలో ఉంటే అసలు నా నీ రెండు శబ్దాలు లేవు. నా మనవడు కాకుండా నీ మనవడు అలా పోశాడు అనుకో, ఏటమ్మా పిల్లాడి ఇత్తల్లరే అని అనగలను. ఎందుకని? ఈ ఔదార్యం అక్కడ లేదు. ఎందుకంటే నా నీ అయింది. ఇది ఆత్మగా నిలబడిన వాడికి మనవడిని ఎలా సహించగలిగాడో అలా నా సంబంధం ఆత్మతో ఉంటుంది. అందులోని ఆత్మ ఇందులోని ఆత్మ ఒక్కటే. ఇందులోని ఆత్మ ఏం చేస్తుంటుందో అందులోని ఆత్మ అదే చేస్తుంటుంది. నిజానికి ఏమీ చేయకుండా ఉంటుంది. కాంతిలా భాటదని స్వభావం. కాంతిలో దొంగల పాపం వాడి జీవుడంత సంస్కారంలోనే ఉన్నాడు. కాబట్టి నేను ఎవరిని ద్వేషించడానికి ఇప్పుడు ద్వేషించడానికి హేతువు లేదు అంటాడు. నిర్వికారంగా ఉంటాడు. నీవు కనీసంలో కనీసం ఒక సాధన అంటూ ప్రారంభించి కించిత్ మన్నించడం అన్న దాని వైపుకి వెళ్ళగలగడం మొదలు పెడితే, ప్రాథమిక స్థాయి యందు నీకన్నా తక్కువ పరిణతి కలిగిన వారు మన్నించి సహించి సమానులు గౌరవించి నీకన్నా పెద్దలు నమస్కరించి నిలబడగలిగితే, ద్వేషించడానికి కారణం ఎక్కడుంది? వాడు చేశాడంటే అజ్ఞానం, కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒక్కటి అని ఏదో ఒక సాధన అంటూ ప్రారంభం చేస్తే అది భక్త లక్షణమై ఈశ్వరుడు పైకెత్తడానికి కూడా ఉపయోగపడుతుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. మైత్ర అంటే మిత్రత్వము. మిత్రత్వము అంటే మితము నుండి ఋతమునకు తీసుకెళ్ళగలుగుట, లేదా ఒక స్నేహ సంబంధము. స్నేహ అన్న మాటకి సంస్కృతంలో ఒక అంతర్లీనముగా ఒక భావన ఉంటుంది. ఇంగ్లీష్లో బీయింగ్ స్టికీ అంటాం. బీయింగ్ స్టికీ అంటే అంటి పెట్టుకుని ఉండడం. స్నేహ అన్న మాటకు అర్థం ఏంటంటే అంటి పెట్టుకుని ఉండడం. ఏది అంటి పెట్టుకుని ఉంటుంది? మనసు అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రీతి కలిగి స్మరిస్తూ ఉంటుంది. ఆ స్మరించడంలో ఏం చేస్తుంటే తను తింటే ఆయన తింటే బాగుంటుంది.
తను తాగితే అంటే నా ఉద్దేశం ఏదో పాయసం లాంటిదో మామిడి పండు రసం అని ఏమిటంటే లోకంలో దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. అందుకని ఒక్కొక్క మాట వాడడానికి కూడా భయంగా ఉంటుంది. కాబట్టి తాను ఒక మధుర పదార్థాన్ని తాగుతుంటే ఆయన కూడా మధుర పదార్థాన్ని తాగితే బాగుండు, ఆ పళ్ళ రసాన్ని ఆయన తాగితే బాగుండు, ఆయన సంతోషంగా ఉంటే బాగుండు అని నువ్వు అనుకోవడం, అంటిపెట్టుకుని ఉండడం స్నేహం. మైత్ర, ఈ స్నేహము సమస్త భూతముల యందు ఉంటుంది. ఎందుకని అంటే ఈ శరీరమునకు బాధ కలిగితే ఎలా ఉంటుందో ఆ శరీరమునకు బాధ కలిగితే అలాగే ఉంటుంది. బాధ అన్నది ఒక్కలాగే ఉంటుంది. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు ఇప్పుడున్నటువంటి భారతీ తీర్థస్వామి వారికి గురువు గారు అభినవ విద్యా తీర్థస్వామి వారిని. ఆయనకి ఒకనొకప్పుడు ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఒక ఔషధిని తీసుకొచ్చి ఇచ్చాడు, ఒక లేహ్యాన్ని. అయ్యా, ఇది పరమాద్భుతమైన లేహ్యము, దొరకదు. చాలా కష్టపడి అమూల్యమైన ఔషధులతో చాలా ద్రవ్యాన్ని వెచ్చించి తయారు చేశారు. ఇది మీకు ఎందుకు తెచ్చిచ్చానో తెలుసా? ఎటువంటి నొప్పి, విరిగిపోవడం, లేకపోతే బెణకడం, ఎటువంటివైనా సరే ఈ లేహ్యాన్ని కానీ 2-3 రోజులు అలదితే తొలగిపోతాయి, అంటుకుపోతాయి, విరిగిపోయినవి కూడా. అంత శక్తివంతం ఈ లేహ్యం. ఈ లేహ్యం మీరు వాడుకోండి, ఎప్పుడైనా అవసరం వస్తే. మీరు 10 మందికి పనికొచ్చేవారు కాబట్టి మీకు ఇస్తున్నానన్నారు. ఆయన లేహ్యాన్ని అక్కడ పెట్టారు. ఒకరోజు ఆయన అలా వెళ్ళిపోతుంటే రోజు అక్కడ తిరిగే కుక్క, ఆ కుక్క పాపం ఎక్కడికో వెళ్ళింది, ఎవడో దాని మీద బడిత విసిరాడు. ఆ బడిత దెబ్బకి దాని కాలు విరిగిపోయింది, 2 కాళ్ళు విరిగిపోయి, వెనక కాళ్ళు విరిగితే అది ఈడుస్తోంది శరీరాన్ని. ఆయన చూశారు, అదేదే ఈ కుక్క మామూలుగా నడిచేదే, అది అలా ఈడుస్తోంది శరీరాన్ని అన్నారు. అంటే అయ్యా ఎవరో బడిత విసిరారండి, దాని వెనక కాళ్ళు 2 విరిగిపోయాయి. ఆయన అన్నారు, నిన్నను ఆయుర్వేద వైద్యుడు లేహ్యం తెచ్చాడు, దాన్ని పట్టరండి అన్నాడు. పట్టుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర కూర్చుని ఆ లేహ్యం రాయించారు. దీన్ని తీసుకొచ్చి ఆ లోపల మన దగ్గర ఉంచండి, దీనికి 2 కాళ్ళు సరి అయి పరిగెత్తి వెళ్ళిపోయేంత వరకు ఈ లేహ్యం రాయండి అన్నారు. ఒక 3 రోజులు ఆ లేహ్యం రాస్తే దాని కాళ్ళు సరిగా అయిపోయి పరిగెత్తికి వెళ్ళిపోయింది. ఆయన చూసి ఎంతో సంతోషపడి, అది ఎవరు వాడుకోవాలి? ఆ లేహ్యాన్ని ఆయన వాడుకోవాలి. ఆయన ఎవరికి వాడారు? ఒక కుక్కకు వాడారు. ఆయన దృష్టిలో దీని బాధ, దాని బాధ, ఆ ఉపాధి బాధలు రెండింటినీ గ్రహించగలిగిన మనసుకి బాధ స్థాయిలో మనసు ఒక్కలాగే చూస్తుంది. దీనికి ఆకలేసినప్పుడు ఎలా బాధపడుతుందో ఓ కుక్కకి ఆకలేసినప్పుడు అది అలాగే బాధపడుతుంది. ఆ బాధని ప్రకాశింపచేస్తున్నది ఆత్మ, ఈ బాధని ప్రకాశింపచేస్తున్నది ఆత్మ. ఆ మనసు తృప్తి పడితే చూసేది ఆత్మ, ఈ మనసు తృప్తి పడితే చూసేది ఆత్మ. బాధ ఆ భూతమునకు ఈ భూతమునకు ఒకటేగా. ఈ భూతం బాధపడే వరకు దాన్ని రాయడం ఎందుకు? ఆ భూతం బాధపడుతున్నప్పుడు దానికి అలది ఆ ఔషధి యొక్క ఆ శక్తిని ప్రకటింపచేసి ఆ ఔషధికి ఒక సార్థకత కల్పించచ్చుగా. నేను ఈ భూతమునకే తగలక్కర్లేదు, ఏ భూతమునకు తగిలినా ఆ బాధ కాబట్టి ఆయన ఆ ఔషధిని దానికి రాశారు. ఇది సర్వభూతములయందు స్నేహభావము, మైత్రి తప్ప ద్వేషించడానికి ఏమీ ఉండదు. కానీ మీకు నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఆ స్థాయికి ఎదగకుండా ఇలాంటివన్నీ ఇమిటేట్ చేసే ప్రయత్నాలు చేయకూడదు. మీరు జ్ఞాని అయిపోయిన తర్వాత పర్వాలేదు, మీరు జ్ఞాని కాకుండా ఆచారమును భ్రష్టు పట్టించే పనులు మాత్రం చెయ్యకూడదు. ఆచారము సాధన యందు ఉన్నతికి వెళ్లేంత వరకు ఉండి తీరవలసినదే, ఆచారమును విడిచిపెట్టేయడానికి వీలు లేదు. ఆచారం ఎంతకాలం పాటించాలంటే మీరు జ్ఞాని అయిపోయే వరకు. రమణులే చెప్పారు ఒకసారి, రమణులకి దేహ సంబంధంలో మేనలుడయ్యే వ్యక్తి సంధ్యావందనం మానేశాడు. ఆయనకి వెళ్ళి చెప్పారు అతను సంధ్యావందనం చెయ్యట్ట అని. ఎందుకు చెయ్యడని అడిగారు. మీరు చెయ్యరట, ఆయన చెయ్యట్ట. ఆయన అన్నారు, తప్పు, నేను చెయ్యమంటున్నానని చెప్పండి. ఎందుకని? రమణుల్ని కర్ర పెట్టి కొడితే తింటారు, అతను తినగలడా? రమణులు ఒకసారి దక్షిణామూర్తి దర్శనం కోసం వెళ్ళారు. అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తి ఉన్నారు. ఇప్పటికీ ఆయన సభలో నర్తిస్తుంటారు. రాత్రివేళ ఆది అన్నామలైలో కూర్చుంటే చాడ్విక్ అన్న ఆవిడికి ఆ ధ్వనులు వినపడితే ఆవిడ టేప్ రికార్డర్లో రికార్డ్ చేశారు కూడా. ఆ మంజీరముల శబ్దములు, పాటల శబ్దములు అన్నీ వినపడుతుంటాయి. ఆ దక్షిణామూర్తిని చూడడం కోసం వెడుతున్నారు రమణ మహర్షి. వెడుతుంటే ఆయన కాలు అనుకోకుండా ఒక పొదకి తగిలింది. ఆ పొదలో తేనె పట్టుంది. ఆ తేనె పట్టులో ఈగలు లేచాయి. ఆయన వెంటనే ఏం చేశారంటే ఎడంకాలు వెనక్కి పెట్టి కుడికాలు తీసి ఆ పొద దగ్గర పెట్టారు.
పెడితే తేనెటీగలన్నీ వచ్చి కాలు కొరికేసి, ఒక్క తేనెటీగ కుడితేనే తట్టుకోలేం, ఆ కాలు కుడుతుంటే ఆయన నిలబడ్డారు. అన్నీ కుట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మెల్లగా దిగొచ్చేసేటప్పటికి కాలు ఇంతలా అయిపోయింది. ఆ పళనిస్వామి చూసి అన్నాడు, ఏమైంది భగవన్ అన్నారు. అంటే ఇది వెడుతోంది కొండ మీద, వెడుతూ ఇది చూడలేదు. చూడక వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు తేనెటీగలు. వారు అనేవారు, ఆయన పాముని కూడా వారు అనేవారు. వారు కష్టపడి కట్టుకున్నారు. వారు కట్టుకున్న ఇల్లు కదా, వారు అందులో తేనె దాచుకున్నారు. ఇది చూడకుండా వారు కట్టుకున్న ఇంటికి తగిలింది. మరి వారికి సహజంగా కోపం వస్తుంది కదా. వారి స్థాయి వారిది, వారికి కోపం వచ్చింది. వారి గూడు బాధ పెట్టినటువంటి వీరు శిక్ష పొందాలి కదా, అందుకని వీరిని అక్కడ ఉంచాను. వారు కుట్టారు, వీరు ఇలా అయ్యారు అన్నారు. కెన్ యూ ఇమిటేట్ ఇట్? అది నేను అడిగేది. అది ఇమిటేట్ చేస్తే కుక్కను కూడా గుళ్ళోకి తీసుకురా. నువ్వు అలా ఉండగలిగితే తీసుకురా, లేకపోతే ఇంకా ఎదగడం మొదలుపెట్టిన వాడివైతే ఆచారంలో. అప్పుడు ఆయన శ్రావణంతో ఒక్కొక్క ముళ్ళు తీసేశాడు, ఆ తేనెటీగలు కుట్టినవి. తర్వాత ఆయన శరీరం పడిపోయే వరకు ఆయన ఒక కాలు ఎప్పుడూ లావుగానే ఉంది, అలాగే ఉండిపోయింది. ఆ కాలు లావుగా వాచిపోయి. అందుకే ఇప్పటికీ మీరు భగవాన్ మూర్తిని చూస్తే ఆయన కర్ర పట్టుకుని అరుణాచలం మీద ఇలా నిలబడి ఉంటారు. ఆత్మదర్శనంలో ఆత్మగా నిలబడి ఉన్నప్పుడు ఆయన కాలు ఒకటి లావుగా ఉంటుంది, గోచి పెట్టుకుని నిలబడి ఉంటే. కాబట్టి దీని వలన దానికి అపకారం జరిగింది, దాని వలన దీనికి అపకారం జరిగితే ఆ పాపం పోయింది. కాబట్టి ఆ తేనెటీగలు కూడా ఈ కాలు కుట్టలేదు, ఇంకేమీ కుట్టలేదు, దీన్నే కుట్టి విడిపోయింది. అది మైత్ర, అన్ని భూతముల యందు మైత్రి. అది ఒక జ్ఞాని లక్షణం. ఆయన అలా ఉంటాడు. మన స్థాయిలో మైత్ర, మిత్రత్వంతో ఉండు. మిత్రత్వము అన్న మాట నెరపడంలో లక్షణం ఏంటంటే, నీ దగ్గరికి ఎవరు వచ్చి నిలబడ్డా వారు నీ వలన ఒక్క మెట్టు పైకెక్కేట్టు, నిలబడిన మెట్టు నుంచి జారిపోకుండా ఉండేటట్టు. వారు నీకన్నా పై మెట్టు మీద ఉన్నవారైతే వారిని చూసి నువ్వు కూడా ఒక మెట్టు పైకెక్కేటట్టు. అంతేకాని కిందనున్నాడని ఈసడించకు, వాడు పైనున్నాడని అసూయపడకు. అలా ఉండగలిగి అన్ని భూతములతో నువ్వు స్నేహంగా ఉండగలిగితే మైత్ర. అది మైత్రి అన్న మాటకు అర్థం. అప్పుడు అన్ని భూతములతో నీకు ఒక గొప్ప అనుబంధం. నువ్వు ఏది చూస్తున్నా ఓ ఈశ్వరుని యొక్క సృష్టి అని సంతోషించి దానిని దానిగా ఉండనిస్తావు. ఒక చెట్టు తెల్లవారుజామున 6 గంటలకి ఎంతో అందంగా పూసింది. చెట్టు పువ్వులన్నీ కోసేసి బోడి చెట్టు చేసేయక్కర్లేదు. 4 పువ్వులు కోసి ఆ చెట్టు ఎంత కష్టపడ్డావో. భూజము పాపం నీకు కదలడానికి లేదు. ఒక మేక వస్తుంటే నీకు తెలుసు నిన్ను కొరికేస్తుందని, అయినా నువ్వు కదలలేక అలాగే నించుంటావు. అది వచ్చి కొరికేస్తుంది, బాధ సహించావు. ఒక పువ్వు పుయ్యడం నీ ధర్మం. ఎంతో కష్టపడి అంత ఎదిగిన తరువాత అంత సువాసనతో ఒక పువ్వు పుట్టింది. అలా పువ్వుతో ఉండు, చూస్తాను. చక్కగా రేపు ఆ పువ్వు రాలిపోతుంది. అన్నీ నేనెందుకు కొయ్యడం? అందుకే శివాభిషేకం దేంతో మొదలు పెట్టాలని చెప్పిందో తెలుసా అండి? రుద్రాధ్యాయానికి వ్యాఖ్యానంలో పొడి విభూతి వేసి మొదలు పెట్టాలి. సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః అని పంచమంత్ర పఠనం చేసేటప్పుడు మొదట పొడి విభూతి వేసి మొదలు పెట్టమన్నారు. ఎందుకని అంటే ఒక దోషం తీసేయడానికి. నీ తెచ్చిన సంభారములలో ఒక దోషం ఉంది. దేని యందు ఏది ప్రకాశించిందో దానిని ఆ ప్రాణి యందు కొంత ఉంచకుండా మొత్తం తీసి తేకూడదు, కొంత వదిలిపెట్టి తేవాలి. ఓ చెట్టు పువ్వులు కోశాననుకోండి, అన్ని పువ్వులు కోయకూడదు, కొన్ని పువ్వులే తేవాలి. మారేడు దళాలు తెచ్చాననుకోండి, ఓ కొన్ని దళాలు తేవాలి, అన్ని దళాలు కోసేయకూడదు. నీ దగ్గరికి తెచ్చిపెట్టిన వాటిల్లో నువ్వు కొన్నావు. కానీ మల్లె పువ్వులు కోసినవాడు మల్లె మొక్కకి ఎన్ని పువ్వులు కోసి తెస్తే నువ్వు తెచ్చావు? ఈ దోషం విరిగితే తప్ప ఈ పదార్థాలను వాడడానికి వీల్లేదు ఈశ్వరుడికి. అందుకని ముందు పొడి విభూతి వేసి పంచమంత్ర పఠనం చేస్తే నీళ్లు పోస్తూ వాడు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి చెట్ల అన్నిటి నుంచి ఎన్ని దళములు ఎన్ని పువ్వులు మాత్రమే కొయ్యాలో అన్ని మాత్రమే కోసి తెచ్చి పూజించిన వాడి ఫలితం వాడికి వేసి అభిషేకం చేయొచ్చన్నారు. కాబట్టి మైత్ర సమస్త భూతముల యందు ఆ ప్రేమ ఉంటే
దేనికి బాధ కలిగినా నీకు బాధ కలిగినంత తల్లడిల్లిపోతాం. ఎందుకనంటే ఎప్పుడూ ఒక భావన, దీనికి తగిలితే అమ్మో పాపం అది ఎలా ఓర్చుకుంటోందో అని పరకాయ ప్రవేశం చేసి ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఆలోచించాలి. జ్ఞానికి అసలు ఆ స్థాయిలోనే ఉంటాడు ఆయన. అందుకే జ్ఞాని ఆ స్థాయిలో నిలబడతాడు కనుక ఆయనకు అసలు ఏ భూతము పట్ల ఆగ్రహం ఉండదు. అన్ని భూతముల పట్ల మైత్రియే. వాళ్ళు గ్రహించగలరు కూడా ఆత్మస్థాయిలో. నాకు ఎందుకో ఇవాళ భగవాన్ రమణులే ఎక్కువగా స్ఫురణలోకి వస్తున్నారు. మంచిదే, ఆయన పేరు ఎత్తితేనే చాలు. రమణాశ్రమంలో ఓ కుక్క ఉండేది. దానికి ఒంటి మీద ఎక్కడా ఒక వెంట్రుక ఉండేది కాదు. ఒళ్ళంతా గజ్జొచ్చేసి చీవు చుక్కలు పడుతుండేది. ఈగలు పురుగులు అంటుకుపోయి ఉండేవి దాన్ని పీకుతూ. అది బక్క చిక్కిపోయి ఇంకా నడవలేనటువంటి స్థితి వచ్చేసింది. అంత నడవలేని స్థితి వచ్చి అది ఎందుకో రమణుల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసేది. వెళ్ళనివ్వకుండా దాన్ని తరిమేసేవారు బయటే. ఒకరోజు రాత్రి 11 గంటల వేళ అకస్మాత్తుగా పడుకున్నట్లుగా ఉన్న రమణు లేచి కర్ర పట్టుకుని, నేను కొంచెం శరీర శోధన చేసుకోవడానికి వెళ్ళాలి అన్నారు. అనగానే పరిచారికుడు దీపం పట్టుకుని బయలుదేరాడు. శరీర శోధన అంటే మలమూత్ర విసర్జనం. ఆయన దీపం పట్టుకుని కొంత దూరం వెళ్ళి, పొదలు అవి ఉన్నాయి, మరుగుంది, మీరు అక్కడికి వెళ్ళండి అంటే ఆయన నీళ్ల చెంపు పట్టుకుని అక్కడికి వెళ్ళారు. పొదలు అడ్డున్నాయి కదూ, ఇతను నించున్నాడు. ఆయన మాట్లాడుతున్నారు. రమణులు అసలు మాట్లాడరు, తనలో తానే రమిస్తూ ఉంటారు పరమశివుళ్ళ. ఆయన మాట్లాడుతున్నారు. ఏమి మీకు సంతోషంగా ఉందా ఇప్పుడు? పాపం మీరు ఎప్పుడు వద్దామనుకున్నా ఎవరు రానివ్వట్లేదు కదూ, నేను గమనించాను, అందుకే నేనే వచ్చాను మీ గురించి, ఈ వేళ ఎవరు అడ్డరని. మీకు సంతోషమా? మీరు ఏం బెంగ పెట్టుకోకండి, ఇప్పుడు కొంచెం చాలా బాధగా ఉంటుంది, మీరు ఓర్చుకోవాలి కొంచెం, ఇక మీరు మళ్ళీ రారులేండి శరీరానికి, మీరేం బెంగ పెట్టుకోవద్దు, మీరు బాధపడవద్దు, రండి నా తొడ మీద తల పెట్టుకోండి అని ఏదేదో మాట్లాడుతున్నారు. అతను ఏమిటి శరీర శోధనకు వచ్చానన్నారు, ఏమిటి ఎవరితో మాట్లాడుతున్నారు అనుకున్నారు. కాసేపు ఆగి వచ్చి అన్నారు, పాపం వారు చాలా కాలంగా నన్ను చూడ్డానికి వద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి ఉపాధికి గజ్జొచ్చింది, రానివ్వలేదు, వారికి ప్రాణోత్క్రమణ వేళ అయిపోతోంది, వారు నన్ను చూడాలని బాధపడుతున్నారు, అందుకని నేనే వచ్చాను, అందుకని ఇది వచ్చింది. వారు దీని మీద తల పెట్టుకుని ఇది మాట్లాడుతుండగా వింటూ సంతోషంగా దీని వంక ఈ కళ్ళల్లోకి చూస్తూ వారికి ప్రాణోత్క్రమణమైంది, వారికి రారులేండి శరీరంలోకి అని వెళ్ళిపోయారు. మైత్ర, ఆ మిత్రత్వానికి హద్దేం ఉండదు, సమస్త భూతములను అంత ప్రేమిస్తారు. అది ఆ స్థాయిలో నేను నించునుండగా నా పాదం మీద ఒక్క దెబ్బ కొట్టారనుకోండి, మిమ్మల్ని ఏం ముఖం మీద కొట్టావా, బొగ్గ మీద కొట్టావా, పాదం మీదే కదండి కొట్టారంటే ఇది దీనికైనా బాగా లోపల ఉన్న మనసుకైనా ఇదేమిటండి, పాదం మీద కొట్టినా దీనికే నొప్పి, మోకాల మీద కొట్టినా దీనికే నొప్పి, మోచేతి మీద కొట్టినా దీనికే నొప్పి, కడుపు మీద కొట్టినా, ముఖం మీద కొట్టినా, తల మీద కొట్టినా బాధను అనుభవించేది మాత్రం జీవుడేనా? వారి దృష్టిలో ఈ విశ్వం అంతా ఆత్మచేత పరివ్యాప్తమై ఉంది, అందుకని దేని బాధ అయినా వారి బాధే, అందుచేత మైత్రి. ఇలా నేను ఎన్ని చెప్పాను? 35 గుణములు చెప్పాడు భగవానుడు. చెప్పి అలా ఉంటాడు జ్ఞాని. నీవు కూడా అలా ఉండే ప్రయత్నాన్ని నటన చేయవద్దు. జ్ఞానివి కాకుండా అకస్మాత్తుగా నీవు సాధన చేస్తూ అన్ని భూతముల ఎడల ప్రేమని పెంచుకోవడానికి శాస్త్రాన్ని ఆధారం చేసుకో. దానికి అందులో ఆత్మ ఉంది, ఏ జన్మలోనో పాపం చేసుకోవలసినంత చేసుకోలేదు. అందుకే ఒక మాట చెప్తారు, భిక్షుకుడు యాచకుడు మనం ఇంటి ముందుకు వస్తే మనం పెడితే తినడానికి వస్తా ఉంటాం. శాస్త్రం ఏముందో తెలుసా అండి? మహాగురువై నీకు హెచ్చరిక చేయడానికి వచ్చాడు. గత జన్మలలో ఒకరికి పెట్టక నేను నీ ఇంటి ముందు భిక్షాందేహి అంటున్నాను, ఈనాడు ఇంట్లో ఉండి కలిగి కూడా పెట్టకుండా వచ్చే జన్మలో నాలా కాకు అని చెప్పడానికి వచ్చాడండి. అలా నీవు సాధన చేత, విచారణ చేత, పరిశీలన చేత శాస్త్రాన్ని, గురువు యొక్క వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ఎందుచేత నీవు ప్రేమగా ఉండాలో నేర్చుకుంటే అన్ని భూతముల ఎందున్నది ఆత్మ ఒక్కటే. శరీరములు వేరు కావచ్చు, ఒకటి అలా తయారైంది, ఒకటి ఇలా తయారైంది, కానీ బాధ ఒక్కలా ఉంటుంది అని మీరు అనుకున్నారనుకోండి, వెంటనే దాని బాధతో మీ బాధని పోల్చి చూసుకుని అమ్మో భరించలేనన్ననాడు మీరు చెనకలేరు, అవతల ముక్కాడు.
దాన్ని బాధ పెట్టలేరు మీరు. అది ప్రేమగా మారుతుంది, బీయింగ్ స్టికీ, స్నేహంగా మారుతుంది. దానికి ఆధారం అది. ఇప్పుడు మీరు అలా ఎక్కడం మొదలెట్టినా ఈశ్వరుడు చేయిస్తాడు. అందుకని అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి. అది మరీ గొప్ప స్థితి. మనది ఎప్పుడు సుఖ దుఃఖ రెండింటిగా విడిపోయి ఉంటుంది. ఇది చెప్పి వదిలిపెట్టేస్తాను. కానీ ఒక జ్ఞాని సుఖ దుఃఖముల యందు సమానంగా ఉంటాడు. రమణులకు ఏమో ఇవాళంతా అదే నోరు విప్పితే ఆయనే వచ్చేస్తున్నారు నాకు, మంచిదే, ఆయన స్మరణమే చాలు. రమణులకు సర్కోమా వచ్చింది, చేతి మీద పుండు పుట్టింది, అపారమైన పోటు, అది అలా నెత్తురు కారుతూ ఉండేది. అది ఆపరేట్ చేస్తానన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, భగవన్ రేపు ఆపరేషన్ అన్నారు. భగవన్ దీన్ని ఆ పుండు ఆపరేట్ చేస్తారట అన్నారు. అంటే ఆయన అన్నారు, పుండుకి పుండు పుట్టింది అన్నారు. అదేంటి పుండుకి పుండు పుట్టడం ఏంటన్నారు. పాపం అనుభవించడానికి ఒకటి ఉండాలి కాబట్టి ఇదో పుండు, ఈ పుండుకు ఓ పుండు పుట్టింది. వారంటున్నారు దీన్ని కోస్తానంటున్నారు, కొంతమంది అంటున్నారు కొయ్యకుండా ఉండాలంటున్నారు. ఏమో అందరూ కలిసి దీనికి పుట్టిన పుండుని కోస్తా ఉన్నారు. కోస్తే మాకేం, కొయ్యకపోతే మాకేం, ఎవరి ఎలా కావాలంటే అలా చేస్తారు, మేము చూస్తాం. అంటే ఎంత ఆత్మసాక్షిగా ఉన్నారో చూడండి. అంటే డాక్టర్లు అన్నారు ఎనస్థీషియా ఇస్తా అన్నారు. ఆయన అన్నారు ఎందుకు, దాన్ని కోస్తే దాన్ని మీరు ఎలా చూస్తూ కోస్తారో కోస్తున్నప్పుడు నేను అలాగే చూస్తాను, ఎందుకు దానికి మత్తు అన్నారు. అంటే బాబాయ్ మీరు చూస్తారేమో కానీ మేము అలా చేయకూడదు వైద్య శాస్త్రంలో. ఎనస్థీషియా ఇవాళ ఆపరేషన్ యూనిట్ ఎంత తిరువణామలకి తీసుకొచ్చి మొత్తానికి ఆపరేషన్ ఏదో చేసేశారు. ఆయన ఆ పుండు తీసేశారు. పుండు తీసేసిన తర్వాత నాకు టెక్నికల్గా టెర్మినాలజీ నాకు ధారణలో లేదు, అదేదో వైద్యానికి సంబంధించినటువంటి పారిభాషిక పదజాలం తల్లి కృష్ణక్క లాంటి వారికి ఏమైనా అలాంటివి ధారణలో ఉంటాయి. ఆవిడికి ఆపరేషన్ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి ఒక రూమ్లో పడుకోబెట్టారు. అటువంటి ఆపరేషన్ జరిగితే హీటర్ వాడకూడదు. పాపం వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అంతేవాసులు చాలా చలిగా ఉంది, మంచం కింద హీటర్ పెడితే ఆయనకి వెచ్చగా బాగుంటుంది అనుకుని హీటర్ పెట్టారు. అది హీటర్ పెట్టకూడదు. పెట్టకూడని పెట్టడం వల్ల ఏమైందంటే మొత్తం శరీరం ఉబ్బిపోయి బద్దలైపోయినట్టు అయిపోయి గుడ్లు కూడా ఇలా పొటమరించి బయటికి వచ్చాయి. అసలే సర్కోమాకు ఆపరేషన్ జరిగింది, కింద హీటర్ పెట్టారు. రాత్రంతా అలా అయిపోతే మర్నాడు పొద్దున్న వచ్చి తలుపులు తీసి చూసి తెల్లబోయారు. అయ్య బాబోయ్ అదేంటి ఇలా అయిపోయారని డాక్టర్ గారికి ఫోన్ చేశారు. అందరూ పరిగెత్తుకొచ్చారు డాక్టర్లు. ఎవరు చేశారు ఈ బుద్ధి లేని పని, ఎవరు పెట్టారు హీటర్ అన్నారు. అయ్యా బాగా చల్లగా ఉందని హీటర్ పెట్టామని అన్నారు. అసలు ఎలా భరించారండి, సర్కోమాయే పోటు, దానికి ఆపరేషన్, దానికి తోడు హీటర్ పెట్టారు, ఒళ్ళు బద్దలైపోయినట్టు అయిపోతుంది, అగ్నిలో కూర్చున్నట్టు ఉంటుంది, ఎలా భరించారన్నారు. అంటే ఆయన అడిగారు రమణులని, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు, ఏమండి మరి అంత బాధపడిచినప్పుడు పిలవకపోయారా, పిలిస్తే వచ్చి మేము ఆ హీటర్ తీసేద్దాం కదా అన్నారు. ఆయన అన్నారు నవ్వి, వారికేమో పెట్టకూడదని తెలుసు, మీకేమో పెడితే బాగుంటుంది అనుకున్నారు, దీనికేమో పెడితే ఇలా అయింది, ఇదేమో పాపం రాత్రల్లా బాధపడింది. వీరి ఎందుకు బాధపడుతున్నారు, సరే ఏదో వారు బాధపడుతున్నారని వారి బాధని చూస్తున్నాను రాత్రంతా దగ్గరుండి. కాబట్టి మీరు వీరిని సుఖపెడదాం అనుకున్నారు, వీరేమో అది సుఖం కాదు దుఃఖం అని బాధపడ్డారు. సరే వారేమో పెట్టకూడదన్నారు, తీసేసేయండి, ఇప్పుడు వారు సుఖంగా ఉంటారేమో మీకు సంతోషంగా అన్నారు. ఆయనకి రాత్రల్లా అది బాధపడుతున్న శరీరమునకు ఆయన సాక్షి. సమ దుఃఖ సుఖ క్షమి. సుఖ దుఃఖ రెండు మాటలు ఉండవు, వారికి ఉండేది ఖా ఒకటే ఉంటుంది. ఖా అంటే ఆకాశం. ఆకాశమునందు మబ్బులేస్తే ఆకాశం కనబట్టలేదు మబ్బేసింది అంటాం, మబ్బులు లేకపోతే ఆకాశం నీలంగా ఎంత బాగుందో అంటాం. ఖ లోపల ఉన్న ఆత్మ అలాగే ఉంటుంది. మీకు అనుకూలంగా ఉంటే సుఖ బాగున్నట్టు ఉంటుంది, మీకు అనుకూలంగా లేదని మనసు అనిపిస్తే దూ వచ్చి పోయి దూ వస్తుంది దుఃఖ. ఆ ఖా మాత్రం సుఖ దుఃఖాల్లో ఖా అలాగే ఉంది, ఆత్మ అలాగే ఉంది. తాను ఆత్మగా ఉన్నవాడు తానుగా ఉంటాడు, సుఖ దుఃఖాతీతుడు అని. ఇది నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు. కనీసం కొంత అభ్యాసం చేస్తే టైం శరీరం అన్న తర్వాత ఉండదండి, సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది, సాక్షి. మరి ఏదో పాపం పోవాలి కదా, బాధపడుతోంది, ఏదో నిప్పెడుతోంది, ఏదో కాస్త జ్వరం వచ్చింది,
ఏవో ఇబ్బందులు ఉంటాయి, అలా బాధపడుతుంది మరి శరీరం అన్న తర్వాత అని కొంత ఓర్పు మీకు వచ్చిందనుకోండి, మిగిలిన వాళ్ళు సుఖపడతారు. కనీసం మనం జ్ఞానం అయిపోకపోయినా అర్జెంటుగా ఇంట్లో వాళ్ళకి తెరిపు ఉంటుంది. లేకపోతే గోరు తీసుకుంటే ఇక్కడ తెగిందనుకోండి, ఇంకా అక్కడి నుంచి అంటే స్నానం చేస్తారా, ఏం చేయను నా తీపోతే, అవి బాబోయ్ ఇది ఎక్కడ కూడా కాఫీ ఇచ్చారని ఎలా పట్టుకోను, చెప్పానా తెగిపోయిందని, వేడా తెగిపోయిందా, పోనీ నేను పట్టించనా, పట్టించు. అంటే గోరు తెగిపోయినందుకు స్నానం చేస్తారా, ఏం చేయని, వేడి నీళ్ళు పోటు, పోనీ ఏదో కట్టు కట్టారు, ఇక అంతే. ఇలాగే ఫోటోలన్నీ దిగి అవి వెళ్తుంటాయి. అదొకటి ఇంట్లో పెద్ద ఆల్బమ్ పెట్టి, ఆ రోజు అన్నం కూడా పెళ్ళం పెట్టి, రాత్రి పడుకోపోయేటప్పుడు కూడా ఇంక ఇటు ఎవ్వరు ఉండకూడదు, దాన్ని ఓ తలగడా మీద పెట్టి, అంత తాదాత్మ్యతకి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. జ్ఞానివై లోకాన్ని సుఖపెట్టడం నువ్వు సుఖపడ్డామేమో కానీ కొంతలో కొంత సుఖదుఖములను ఓర్చుకోగలిగిన స్థితి వస్తే ఇంట్లో వాళ్ళు సుఖపడతారు. కాబట్టి ఆ పరిశీలనం అంటూ మొదలు పెడితే ఏదో ఒక జన్మలో ఈశ్వరుడు మెట్లెక్కించి లాగుతాడు పైకి, సర్రం లాగి ఆత్మగా నిలబడ్డారనుకోండి, అంతే ఆ స్థాయిని పొందుతారు. పొందకుండా అనుకరణ మాత్రం చేయకూడదు. సాయిబాబా గారు ఏదో చేశారని మీరు చేయడం, లేకపోతే రమణులు ఏదో చేశారని మీరు చేయడం. రమణులు గోచీ పెట్టుకున్నారని గోచీ పెట్టుకుంటే జ్ఞానం అయిపోతారా? నేను చాలా మందిని చూస్తుంటాను, సాయిబాబాలా వేషం కడుతూ ఉంటాను. సాయిబాబాలా వేషం కడితే నువ్వు సాయిబాబా అవుతావా? రమణ మహర్షిలా గోచీ పెట్టుకుంటే నువ్వు రమణ మహర్షి అవుతావా? వాళ్ళలా సాధన చెయ్యి, వాళ్ళలా తపస్సు చెయ్యి. వాళ్ళు ఎన్ని జన్మల తపస్సు తర్వాత ఈ జన్మలో అలా అయ్యారు. నువ్వు చెయ్యి, జ్ఞానివి అవుతావు. జ్ఞానివి కాకుండా జ్ఞానిలా ప్రవర్తిస్తే పాపం వస్తుంది, ఆచారం పోయి. నువ్వు ఎదగడానికి ఆచారము నీకు కట్టేసుకొని కట్టొదులుతూ నువ్వు ఎక్కాలి. చూడండి, తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటాడు, ఎక్కేటప్పుడు నడుముకి ఒక కట్టేసుకుంటాడు, అది ముందు వదిలిపోయి ఉంటుంది. తాటి చెట్టు చుట్టూ తిప్పి, తన నడుము చుట్టూ తిప్పి దాన్ని శీల వేసేస్తాడు. ఇప్పుడు తాటి చెట్టుకి తనకి ఒక కట్టు ఉంది. ఇప్పుడు ముందు ఆ కట్టుని కొద్దిగా పైకెత్తుతాడు, 2 కాళ్ళకి కట్టేసుకుంటాడు, కట్టుకుని కాళ్ళతో తాటి చెట్టు పట్టుకుంటాడు, ఇలా పైకెత్తుతాడు కట్టు, 2 కాళ్ళు పైకెత్తుతాడు, ఇంకొంచెం ఎత్తుతాడు, ఇంకొంచెం ఎక్కుతాడు, ఇలా పై వరకు ఎక్కేస్తాడు. ఎక్కేసి తాటి మొవ్వలో కూర్చుంటాడు. అప్పుడు ఇక కట్టక్కర్లేకుండా ఈ కట్టు తీసేసి తగిలించేస్తాడు, కాళ్ళ కట్టు తీసి తగిలించేస్తాడు. అక్కడ కూర్చుని ముంజికాయలు తినచ్చు. రెండో మాట నేను ఎందుకు చెప్పాలి? తాటి చెట్టు ఎక్కి ముంజికాయలు తినాలంటారు చాలు. ముంజికాయలు తినడానికి పైకెక్కాక కట్టిప్పేయచ్చు. ముందే కట్టిప్పేసి 2 సార్లు ఇలా ఎక్కి ఇంకెక్కర్లేదు కట్టనిప్పేస్తే నడువు విరిగిపోతుంది కదా. ఆచారం అన్న కట్టు వేసుకునే పైకెక్కాలి. పైకెక్కిన తర్వాత కట్టిప్పచ్చు. వాళ్ళకి కట్టు లేదని నువ్వు కట్టిప్పేసుకుంటే 3 మాటలు ఎగిరి కింద పడిపోతావు. ఆచారము విడిచిపెట్టమని శాస్త్రాలు చెప్పలేదు. అందుకే ఆచార కాండ వేదమునందు అంతర్భాగమై ఆచార నిరసనము చెయ్యడము జ్ఞానమును పొందుటకు హేతువు కాదని మీరు బాగా ఎర్రసిరాతో గీత గీసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకన్నా నేనేం చెప్పను. మీరు మహాజ్ఞానులు. ఒక్క పిసరిలా చూపిస్తే అన్నమంతా ఉడికిందో లేదో పట్టుకోగలరు. కాబట్టి రేపు మళ్ళీ సింహావలోకనం చేస్తాను ఒకసారి అంతే ఆ శ్లోకాల మీద. ఎందుకంటే అవన్నీ ఎలాగో అయ్యేవి. సింహావలోకనం చేశాను, విహంగ వీక్షణం చేశాను అంటే శ్లోకాలు చెప్పినట్టే. మళ్ళీ సాయంకాలం 6:30 శంకర పాదాచార్య కృతమైనటువంటి భజగోవింద శ్లోకముల మీద విచారణకి మనం తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలిరాధాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.